ఈసారి నా వంతు. ఎన్ని రోజులు అవుతుంది ఇంటి దగ్గర మొదలు పెడితే? వినబడుతుందా మీకు? నేను గట్టిగా మాట్లాడతలేను, వస్తలేవు మాటలు. 8వ రోజు తెలుసా? చిన్నిని తీసుకుపోయి ఒక 2 రోజులు మంచిగా ఉన్నాం, ఒక వారం రోజులు మంచిగా ఉన్నా, అంతే. నాకు మొదలైంది, మెల్లగా మొదలవుతుంది. ఆడ కుడుతుందో ఏమో తెలియదు. దోమనేనంట కదా, పొద్దున కుడుతుందో రాత్రి కుడుతుందో అని నాకు తెలియదు. నాకు అసలు దోమలు గర్వయి, ఎందుకు గరిచిందో ఇది మరి. అది దోమలే గర్వయి నాకు. డెంగ్యూ వచ్చిందబ్బా, జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి డెంగ్యూ వచ్చిందంటే 10 రోజులు అన్నీ బుక్ అయిపోతాయి, ఫ్యామిలీ బుక్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో ఉండం, హాస్పిటల్లో ఉండాలా, మినిమం 5 రోజులు ఉండాలి. ఇది ఫిక్స్ అయిపోతుంది. పాపం చిన్న లేట్గా జాయిన్ చేసి ఇంట్లో ట్రై చేసిన ఇంకెక్కువ సేపు ఉండడానికి. కానీ నేను ఇంట్లో 3 రోజులు ఉన్నా. 4వ రోజు ఈవినింగ్కు హాస్పిటల్కి వచ్చేసిన. శనివారం రోజు రాత్రికి వచ్చిన. ఈరోజు బుధవారం అయిపోతుంది. నేను ముందే తీయవచ్చు కదా, మీకు చెప్పొచ్చు నేను హాస్పిటల్లో ఉన్నాను. మీరు చూడకపోతుంటే అంత దారుణంగా ఉంది నా ఫేసు. ఎండిపోయిన చేపలు అంటారు చూడు, అట్లుంది అనమాట నాకు. ఎండిపోయిన అంటే గుర్తొచ్చింది. తీసుకొచ్చినప్పుడు రాత్రిపూట ఒక్క దగ్గర కూడా సెలైన్ ఎక్కేనికి నరువు దొరకలేదు. కుచ్చి 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 అంటే ఇంత సన్నగా అయిపోయి డ్రై అయిపోయిందంట బాడీ. అప్పుడు అర్థమైంది, ఈ 3 రోజులకు ఇంతగానో ఎండిపోలేకుంటుంది. కానీ నేను అంత చాలాసార్లు అన్నా కదా, నా బాడీలో వాటర్ లేదు, నీళ్ళు చక్కగా తాగుతలేను నేనని. అది తెలిసింది నాకు. అసలు లేకపోతే ఏమేమవుతుంది లోపల నర్వ్స్ అన్నీ ఎట్లా షింక్ అయిపోయి ఒక సెలైన్ ఎక్కియనికి కూడా వాళ్ళకి దొరకలేదన్నమాట. తర్వాత ఈ ఏమంటారు దాన్ని, డిటెక్టర్ ఉంటుందంట. ఈ నరువు దొరికించుకోవడానికి ఒక డిటెక్టర్, అది పెట్టి వెతికితే ఈడ కూర్చిర్రు. ఫస్ట్ ఈడ కూర్చిండ్రు. కూర్చినాక ఒక 1.5 డే తర్వాత ఇక చూడండి కుచ్చి ఇవన్నీ అసలు అది ఎంత ఇట్లా అయిపోయింది చూడండి స్కిన్ అంతా. ఇప్పుడు కనబడుతున్నాయి కదా, ఆ రోజు కనపడలేవు. ఇప్పుడు కూడా ఇదంతా బ్లడ్, ఉంగరాలు తీసేసిన గలీజ్గా అయిపోయింది స్కిన్ అంతా. ర్యాష్ ఉంది ఇప్పుడు, అందుకే అట్లా అవుతుంది. ఇదైతే ఇంకా చూడు నల్లగా. మార్నింగ్ బ్లడ్ శాంపుల్ తీసుకునికే కూడా ఈరోజు కూడా నరువు దొరకలేదు. లక్షణాలు మాత్రం దారుణంగా ఉంటాయి. ఫస్ట్ టెంపరేచర్ ఎట్లా అంటే, ఇంకా నువ్వు ట్యాబ్లెట్ వేయు, సెలైన్ ఏదన్నా లిక్విడ్లో ఫామ్లో ఎక్కియు, 101, 102, 101 తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా మెడిసిన్ పనిచేసింది అనుకున్నప్పుడు కూడా 100 దిగలే. సో అట్లా కంటిన్యూగా టెంపరేచర్ అయిపోయినాక ఇక షివరింగ్ అయిపోయినాక అట్లా నడుస్తుంటే మెల్లగా మెడిసిన్ పనిచేయడం స్టార్ట్ చేసినాక బాడీ ఇచ్చింగ్. ఇప్పుడు నాకు ఎట్లుందంటే, చూసిండు కదా, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా అవుతుంది. ఇట్లా చీమలు అన్నీ ఒక ఎన్ని కుప్పలు చీమలు బాడీ మీద వస్తే ఎట్లుంటుంది అట్లుంది. సో అంత చిమ్చిమంటుంది. అది దాని నేచర్. డెంగ్యూ పోతుంటే వచ్చే నేచర్ అంట. పోతుంటే కాదు, టెంపరేచర్ తగ్గినాక వచ్చే నేచర్. సో మళ్ళీ దానికి ఒక మందులు. మళ్ళీ నాకు ఎందుకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు, చిన్నికి ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. అదొకటి. అటు తిరిగి వండుకోనికి రాదు, ఇటు తిరిగి వండుకోనికి రాదు. మళ్ళీ నరకం అంటే ఎంతో చూసిన. అమ్మో, జాగ్రత్తగా అంటే ఇంకే ఏది జాగ్రత్తగా ఉంటాం. ఊరవతలు ఉన్నాం మేము. చుట్టుపక్కల కాలువలు లేవు, ఏం లేవు.
దోమలే అసలు ఇంట్లోకి రానివ్వకుండా అన్ని జాలీలు. తల్లి దగ్గరికి పోయినప్పుడు నర్సరీ దగ్గరికి పోయినప్పుడు ఏమొచ్చింది పాప, వచ్చింది అనుకో, అప్పుడే వచ్చింది అనుకో, రోజు వచ్చిన నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోయింది. ఇట్లుంది పరిస్థితి. ఏం పనులు కాల. నర్సరీ అంటే గుర్తొచ్చింది, ఓపెనింగ్ అనుకుంటా, నర్సరీనే ఓపెనింగ్ కాలేదు. అంటే అన్నీ మన చేతులు ఉంటాయి అనుకుంటాం, ఫలానా డేట్ ఇది, ఫలానా డేట్ అది, ఫలానా డేట్లు ఇట్లా ఓపెన్ చేస్తాం, ఫలానా డేట్ల కస్టమర్లు వస్తారు. యాడ్లేదు, నేను వచ్చిన వాటి అంతే. సో కానీ నర్సరీ బాగా నడుస్తుందబ్బా, మంచి బిల్డింగ్స్ అవుతున్నాయి, మంచిగా అవుతుంది. సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది నర్సరీ. బట్ ఈలోపు ఓపెనింగ్ చేసుకుంటా, వస్తా. ఈరోజు రేపు నేను ఈరోజు ఏదైనా తక్కువైనా ప్లేట్లెట్స్ అటు ఇటు ఉన్నా అంటే డ్రాస్టిక్. ఇప్పుడు 1,00,000 ఉంది కదా, మరీ 60,000-70,000 పడిపోతుంది తప్ప ఉన్నాయి ఇప్పుడు. అదే ఇక 1,30,000, 1,10,000, 1,00,000 అట్లున్నా సరే ఈరోజు డిశ్చార్జ్ అంతే. అడిగింది ఏం చూస్తున్నారు పాపం, అయ్యయ్యో. వస్తాను, డిశ్చార్జ్ అయిపోతుంది ఇంటికి. తంగుంటే తక్కువ అవుతుంది, జల్దీ తక్కువ అవుతుంది. నాకు ఒక దగ్గర కూర్చుని అలవాటు లేదు, గంట సేపు కూర్చోను. అమ్మ ఎన్ని రోజుల నుంచి మంచం మీద కూర్చుంటే నడుములో పోతున్నాయి అసలు. అంత పండుకుని ఎట్లా పండుకుంటామో, పండుకుంటారో ఏమో, రోజులు బాగా. అదొక పెద్ద పనిష్మెంట్, రోగం కంటే పనిష్మెంట్ పండుకున్నాడు నాకైతే. పండుకొని ఆశపచ్చిపోయాను. జల్దీ కలుద్దాం అబ్బా, మిమ్మల్ని అందరినీ కలుస్తే ఇవన్నీ ఖుషిలా, ఇవన్నీ మర్చిపోతా, జల్దీ మర్చిపోతా. మిమ్మల్ని కలుస్తూనే ఉండాలా, నేను అక్కడికి వస్తే మీరు వస్తుంటారు, లేదా అర్థంగా ఉంటా. వీడియోలు తీస్తలేను, ఏం తీస్తలేను. ఈరోజు నిన్న ఎవరు కామెంట్ పెట్టారు, శ్రీదేవి పెట్టింది, ఎల్బీ నగర్లో ఒక శ్రీదేవి ఉంటుంది. మేము అస్సలు వీడియోలు వస్తలేవని, వీడియోలో పడితే పిల్లలన్నీ డ్రై అయిపోయింది, స్కిన్ డ్రై. ఓకేనా, బాయ్ అబ్బా, కలుద్దాం. కానీ ఇట్లా మాత్రం కలవద్దు, ఇట్లా వీడియో తీయొద్దు, ఇట్లా కలవద్దు. ఎట్లుండాలి అట్లా తిరుక్కుంటా ఏదో పనులు చేయించుకుంటా, అలనీళ్ళని తిట్టుకుంటా జరసేపు. తిట్టుడంటే గుర్తొచ్చిందిగో, నేను చెప్తా, ఒకటి జరిగింది. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అలసిపోయినాం కదా నేను, కళ్యాణ్. ఇక నాకు రాగానే గుండెలు గుబేలు మన్నాయి కళ్యాణ్, నాకు తెలుసు. అయినాక రోజు అనుకుంటున్నా, అమ్మ ఈరోజు పోయి జాయిన్ చేస్తే 10 రోజులు ఉంచుతారు, అట్లా కాకుండా 4 రోజులు 5 రోజులు అయినా పోతే ఎట్లయినా 4 రోజులు ఉండాల్సి వస్తుందని అనుకొని ఏ పూట కాపూట పోదాము అనుకొని కళ్యాణ ముఖం చూస్తే అస్సలు ఎట్లున్నారంటే అలసిపోయి ఎట్లుంటుంది అమ్మా అన్నట్టు. నాకు పేషెంట్ కంటే ఎక్కువ ఎట్లుంటుంది పక్కన ఉన్న వాళ్ళకి అట్లుంది. సరే దాన్ని నేను పోస్ట్పోన్ చేసిన ఫైనల్గా ఒక సాటర్డే నైట్కు ఏమైందంటే టెంపరేచర్ ఎక్కువ అయిపోయినాక, అంటే 6 గంటలు కూడా పనిచేస్తలేదన్నమాట మెడిసిన్ ఇంట్లో వేసుకుంటే. ఇంకా నాకు అప్పుడు సడన్గా మొత్తము ఇట్లా తిప్పేసింది వితిన్ నిమిషాలలో అన్నమాట. అయితే అడుగుతున్నట్టు పోదామని, కానీ నాకు తెలుసు స్పేస్ చూస్తే ఇష్టం లేదని తెలిసింది, అర్థమవుతుంది నాకు. సరే పోస్ట్పోన్ చేస్తున్నా ట్రై చేస్తున్నా. నేను సాయంత్రం కాగానే అందరు డ్రైవర్లు గిట్ట అందరు వెళ్ళిపోయారు, ఇక పోదాము అని అంటే మస్తు కోపం వచ్చింది. తిట్టిండు నన్ను, జ్వరము గీరం అన్ని పక్కన పెట్టి అరిచిండు. అదే పాపం అని కూడా లేదు, ఏం లేదు. అరే పోదామంటే అయితే ఏమైంది, పోయిండ్రు డ్రైవర్లు. ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాం మేము, లేట్ అవర్స్ పొద్దున్న ఏం ఇబ్బంది పెట్టాం. ఒక పూట రమ్మన్నా, అబ్బాయి పాపం వస్తున్న మేడం అని అప్పుడే బయలుదేరిండి వచ్చిండు. వాళ్ళని ఇబ్బంది పెడతావు, నేను అప్పుడే అడిగినా అని గట్టిగా అరిచిండు నా మీద. నాకు జ్వరం వచ్చిందని నేను ఫీల్ అయినా,
ఆల్రెడీ సడన్గా ఏమో అవుతుంది, నాకు చెప్పనీకి వస్తలేదు అనుకుంది. నా అరిచిందని బాధపడాల. అట్లా అరుస్తారా? ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అన్నప్పుడు ఓపిక ఉండాలి ఒక నిమిషం. అప్పుడు ఎదుటి మనిషి నువ్వు 100 చేసి ఎట్లుంటుందంటే కడవలి పాలలో తెచ్చేదో తీసినట్టు ఉంటుంది. ఈ వీడియో తీస్తున్న కళ్యాణే, నేను మాట్లాడలేదు ఇప్పటివరకు, మీ సాక్షిగా చెప్తున్నా. ఇంకోసారి అరవద్దని చెప్పండి. డ్రైవర్ వాళ్ళు ముందుందని అరిచి నేను మళ్ళీ రేపు ఎట్లా పని చేయించుకోవాలి వాళ్ళతోటి? అట్లా అరుస్తారా? వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లనే కొట్లాడతారు, ఇలా అనుకోరా? వాళ్ళకేం నీతులు చెప్తాం? వాళ్ళు ఏమైనా కొట్లాడి వస్తే అట్లా కాదని చెప్పేటట్టు ఉండాలా. మనం కొట్లాడవచ్చు, లోపల ఇంట్లో కొట్లాడాలి, బయట అంతా కొట్లాడాలి, వాళ్ళ ముందర దిగుతుంది, అట్లా అరవద్దు. అర్థమవుతుందా? అట్లా అరిచిన్నాను కరెక్టా? ఇప్పుడు చెప్పు, నీ తోపు తురుము శ్రీదేవి మీద అట్లా తెచ్చిన్నాను. కోపం వచ్చింది, బాధ రాలే, చాలా కోపం వచ్చింది. అది కరెక్ట్ పద్ధతిగా. ఎందుకంటే ఆడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన అత్త నా కోపము ఆయాసం వేస్తే ఇక్కడికి వస్తే బీపీ ఏమేమో కావాలా. అదే 110/70. నేను తిడితే ఎవరినన్నా కానీ లోపలికి వెళ్ళి తిట్టా. నాకు కోపం వస్తుంది కానీ లోపలికి వెళ్ళి రాదు. ఆ టైంలో నా గొంతు ఇట్లా కసితో ఉండదు, నాకు ఊరికే తిడతా అంతే. అందుకే నా బీపీలు షుగర్లు నార్మల్ ఉంటాయి, లోపలికి వెళ్ళి నాకు ఎప్పుడు రాదు. అయిపోయిందా? ఒంటి పంచాయతీ చెప్పిన, ఇంటి పంచాయతీ చెప్పిన, తీర్పు మీరు చెప్పుకోండి. అబ్బా బాయ్, కలుస్తాం.